హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వ్లాగ్‌లో అయితే నేను థర్స్‌డే నుంచి ఫ్రైడే వరకు కంప్లీట్‌గా నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా మంచి 2 రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు దీంట్లో మనం నట్స్ ఏసినట్టు కూడా పిల్లలకి తెలీదు. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో డేట్స్ వాడమనమాట. ఓన్లీ బెల్లం వాడతాము. ఒక కప్ బెల్లం తీసుకుంటాము. ఒక కొబ్బరి చిప్ప హాఫ్ ఉంటుంది గదా! హాఫ్ తీసుకున్నాను నేను. ఇంకా అక్కడ చూసిన నట్స్ అన్నీ కలుపుకుంటే మనకొక 400 గ్రామ్స్ వరకు వస్తాయి. 400 గ్రామ్స్ అన్నీ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదాము, ఇంకా క్యాష్యూ నట్, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను నేను. వాల్‌నట్స్ కూడా ఒక 5-6 అయితే తీసుకున్నాను. అవన్నీ ఇంకా కొబ్బరి కలిపి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 కప్పులొస్తాయి అవి. 2 కప్పులకి 1 కప్పు బెల్లమైతే తీసుకొని, ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని, ఇది మెల్ట్ చేసుకుంటున్నాననమాట. ఇలా మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం మనము. ఏదైనా డస్ట్ ఉంటే గూడా అందులోకి తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనమాట. చిన్నవేమన్నా ఉంటాయి గదా బెల్లంలో, అవి కూడా ఏమి ఉండవు ఇలా చేసుకుంటే. ఇంకా ఒక మంచి పెద్ద దళసరిగుండే పాన్ తీసుకోవాలి. అంటే అడుగు అంటకుండా ఉండే పాన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఊరికే అడుగంటేస్తుంది. దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏందంటే, మనం కలుపుకుంటూనే ఉండాలండి. మనం కొబ్బరి లడ్డు చేసుకుంటాం గదా! ఇంచుమించు ఆ ప్రాసెసే. కొంచెం పాన్‌కి అంటుకుంటానే ఉంటది. మనం బాగా ఎక్కువ సేపు కలపాల్సుంటది. ఒక 20 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. అదొక్కటే ఈ రెసిపీలో మెయిన్. కానీ తినడానికి మాత్రం టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతది. ఇంకా నట్స్ తినలేని పిల్లలు, అస్సలు నట్స్ అంటే ఇష్టం లేని పిల్లలకి కూడా కొబ్బరేస్తున్నాము, ఇంకా బెల్లం గూడా హెల్తీనే. ఇంకా అన్ని సీడ్స్ ఏస్తున్నాం గాబట్టి చాలా హెల్తీ అండి. ఇక్కడ నేను నెయ్యేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఏసుకొని ఇవన్నీ మంచిగా ఒక 10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేపుకున్నాను. అవి అడుగు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు అడుగు ఈజీగా పట్టేస్తాయి. కొంచెం నెమ్మదిగా పౌడర్ కాబట్టి నిదానంగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకా ఆ షుగర్ సిరప్ ఉంటుంది గదా! అది మొత్తం వేసేస్తాము. వేసేసి ఒక్కసారి ఈ టైంలోనే కొంచెం కొంచెం బెల్లమయితే టేస్ట్ చూసుకోవాలనమాట. అంటే ఎక్కువ, తక్కువ అయితే అంటే బెల్లము ఫ్లేవరు ప్రతి దానికి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క బెల్లం కొంచెం వేసినా ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఒక్కొక్క బెల్లం కొంచెం తక్కువేసినా సరే సరిపోదనమాట. అందుకని చెప్పి మనము ఇక్కడే చూసుకోవాలి. మాక్సిమం సరిపోతుంది. షుగర్ కొంచెం తక్కువుంటేనే బెటర్ గాబట్టి. నేనైతే 2 కప్పులకి, ఒక కప్పు కొబ్బరికి, ఒక కప్పు అదే సారీ సీడ్స్‌కి, ఒక కప్పు బెల్లం పడుతుంది. నేను మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. అట్లా 3 టైమ్స్ ఏసాను. 3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వాడాననమాట. అంటే మొత్తం అయిపోయేలోపు మనకి ఒక 7 స్పూన్స్ ఘీ అయితే పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. లేదంటే పాన్‌కి పట్టేస్తుందనమాట ఇది. మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే ఎంత బాగా మనం కలుపుకుంటా ఉండాలి. పాన్‌కి నుంచి సెపరేట్ అయిపోతుంది మనకి. ఇదిప్పుడు ఇలా ఉంది గదా! ముద్దగా. ఇది లిక్విడ్ ఫార్మ్‌లో అయిపోతుందనమాట మొత్తం వాటర్‌లో. అంటే బెల్లం అంతా వాటర్‌గా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్‌లో. ఇగో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఈ స్టెప్‌లో మనం ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ జేసుకుంటాము. లాస్ట్ ఫైనల్‌గా ఇంకొక స్పూన్ యాడ్ జేసుకుంటాం అనమాట. ఇదిగోండి పాన్‌కి సెపరేట్ అవుతూ ఉంది. ఇలాగా అవుతూ ఉందనమాట ఇది మధ్యలో ప్రాసెస్. ఇలాగా పాన్‌కి బాగా గట్టిగా ప్రెషర్ పెట్టి అంటుకోకుండా చూసుకోవాలి. ఇదొక్కటే కొంచెం కష్టం గానీ రిమైనింగ్ అంతా సింపుల్. ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చాలా సింపుల్ రెసిపీ. బయట మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు కనీసం రూ. 1000 1400, 1500 దాకా అమ్ముతున్నారు. మనం ఇలా గనక చేసుకుంటే హ్యాపీగా పిల్లలకి మనకిదంతా గూడా అవ్వదు. మొత్తం కలిపితే ఒక కేజీ లడ్డూకి ఒక 700, 800 లోపే అయిపోతుంది. ఇంకా మనం చేతులతో మనం జేసుకుంటాం గాబట్టి ఇంకా చాలా హెల్తీ గూడా. ఇంకా మనకి కేజీ పైనే వస్తాయి. నాకిక్కడ ఆల్‌మోస్ట్ హాఫ్ కేజీ పైనే వచ్చింది. ఇంకా ఎందుకంటే మనం జీడిపప్పు ఒక 100 గ్రాములేసాం, బాదం పప్పు 100 గ్రాములేసాం. అదొక్కటే కదా కాస్ట్ ఎక్కువ. పంప్కిన్ సీడ్స్ తక్కువే, సన్‌ఫ్లవర్ సీడ్స్ తక్కువే, బెల్లం గూడా తక్కువే, నెయ్యి గూడా తక్కువే వాడతాము. చాలా సింపుల్ అండి. నాకు ఈ రెసిపీ మొత్తానికి నేను కౌంట్ చేస్తే నాకు ఆల్‌మోస్ట్ 350-400 రూపీస్ దగ్గరగా పడింది. హాఫ్ కేజీ పైనే వచ్చిందండి. ఈజీగా హాఫ్ కేజీ పైనే వస్తది.
దీంట్లో మనం డేట్స్ ఎయట్లేదు. డేట్స్ అంటే ఏస్తే టేస్ట్ పుల్లగా కొంచెం లైట్ పులుపు తగులుతుందనమాట. అందువల్ల మా ఇంట్లో వాళ్ళు తినట్లేదు. మా ఆద్య అస్సలు తినట్లేదు డేట్స్. సెపరేట్‌గా మిల్క్ షేక్స్‌లో ఏస్తే తాగుతుంది గానీ, ఇలా లడ్డు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డులో మాత్రం ఆద్య తినట్లేదనమాట. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ లడ్డులో డేట్స్ ఏయడం మానేశాను. కానీ డేట్స్ ఏసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టేస్ట్ రాదు. చిన్న పులుపొస్తుందండి డేట్స్ ఏస్తే. అందువల్ల నేను డేట్స్ ఏయడం మానేశాను. మీకు టెండర్ కోకోనట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపిస్తానండి. అసలదైతే ఎంత బావుంటుందో! ఈసారి అది రెసిపీ చూపిస్తాను. ఇక్కడ ఆద్య చూడండి టేస్ట్ చేపిస్తున్నాను. ఒక్కసారి టేస్ట్ చేపిచ్చాను అంతే. ఇంక 2, 3 సార్లొచ్చి "అమ్మ వేడి తగ్గితే నాకేసి అమ్మ" అని ఇది సెకండ్ టైమ్ వచ్చింది. మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చింది. "అమ్మ వేడి తగ్గిపోయాయా నాకిచ్చేసేయి" అని. సరే ఒకటి తీసుకోవే వేడి తగ్గిందని ఇస్తే, ఒకటి కాదంట ఇంకొక 2 ఏసిమ్మని చెప్పి అడుగుతుంది. అరగవమ్మా ఎక్కువ తినకూడదు అని చెప్పి 2 ఇచ్చాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అసలు. మనం అన్ని నట్స్ ఏసాం కాబట్టి చాలా హెల్తీ. ఇంకా వాళ్ళకి అంటే మనమేదో జంక్ ఇస్తున్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళకి కూడా చాలా టేస్టీ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకెప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు లంచ్ అయిపోయాక, డిన్నర్ అయిపోయాక మనకి స్వీట్ ఉంటే బావుంటదనిపిస్తది గదా! ఆ టైంలో గూడా ఇది తింటే అసలెంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటదో. దీని మీద ఇంకా చాక్లేట్ కోటింగ్ వేస్తే ఇంకా అసలెంత బావుంటుందంటే అంత బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అది గూడా చూపిస్తాను. నిజంగా అండి లడ్డు మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది. ఎప్పుడు చేసినా ఒకేలాగా వస్తుంది. చాలా సింపుల్. ఓన్లీ థింగ్ ఏందంటే కొంచెం ఓపికగా వేపుకోవాలి. ఇంగిక్కడేదంటే దోసకి నానబెట్టాను. కీన్వా ఉంటుంది గదా! కీన్వా ఆ చిన్న కప్పు ఏదైతే కప్‌తో తీసుకుంటామో అన్నీ అదే కప్‌తో తీసుకోవాలనమాట. కీన్వా ఒకటి, రైసు, సగ్గుబియ్యం, మినపప్పు, ఇంకా ఉలవలుంటాయి గదా! ఉలవలు ఇవి అన్నీ తీసుకున్నాననమాట నేను. బియ్యము, కీన్వా, మినపప్పు, ఇంకా ఉలవలు, ఇంకా సగ్గుబియ్యం, మెంతులు ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా వేరే దాంట్లో ఏమొచ్చి బియ్యము 3 కప్పులు తీసుకుంటే మినపప్పు ఒక కప్పనమాట. రాగులేమొచ్చి ఒక గుప్పెడు రాగులు వేసేసాను. దీంట్లో గూడా కొంచెం సగ్గుబియ్యం వేసాను. దీంట్లో తక్కువేసాననమాట. ఈ మల్టీగ్రెయిన్ దోసలాగుంది గదా! దీంట్లో మాత్రం అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. మనం ఏ కప్పుతో అయితే కీన్వా రైస్ తీసుకుంటామో అదే కప్‌తో మినపప్పు, ఇంకా ఉలవలు, ఇంకా సగ్గుబియ్యము, ఒక్క స్పూను మెంతులనమాట. ఇక్కడ నేనైతే చియా సీడ్స్, ఇంకా నిమ్మకాయేసి, పుదీనా ఏసి వాటరయితే నైట్ అయినా, మార్నింగ్ అయినా ఇలా చేసి పెడతాను. ఈ వాటర్ గూడా తాగితే చాలా రిఫ్రెషింగ్ ఉంటుందండి అసలు. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వాటర్‌లో. నాకు బాగా ఇష్టం. ఇలా చేసి పెట్టుకుంటాను నేను. హెల్త్ కన్నా కూడా టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పటికప్పుడు హెల్తీతో పాటు టేస్ట్ గూడా చూసుకుంటాను. ఎందుకంటే ఎంత హెల్తీ అయినా సరే టేస్టీగా లేకపోతే మాత్రం నేను అస్సలు తినలేను. మా పాప గూడా అంతే. అందుకని హెల్తీగా ఉండాలి. ఇంకా టేస్టీగా కూడా ఉండేలాగా చూసుకుంటాను ఏ రెసిపీ అయినా. ఈ దోస గూడా మనకి ఎంత సాఫ్ట్‌గా వస్తుందంటే చాలా సాఫ్ట్‌గా వస్తుందండి దోస. మనం సగ్గుబియ్యం వేసుకుంటాం కాబట్టి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ ఏమి లేనప్పుడు లేదా కిడ్స్ లంచ్ బాక్స్‌లోకి ఏమన్నా పెట్టాలి. మనకి ఈరోజు అస్సలు ఓపిక లేదన్నప్పుడు ఈ పిండి గనుక ఉంటే దాన్ని ఫర్మెంట్ చేయమనమాట. ఓన్లీ మనం పెసరపప్పు దోసలేసుకుంటాం గదా! అదేనండి పెసరట్టేసుకుంటాం గదా! సేమ్ అలాగే నానబెట్టేసి నైట్ నానబెడితే పొద్దున్నేసుకోవచ్చు. పొద్దున్న నానబెడితే ఈవినింగ్ ఏసుకోవచ్చనమాట. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగుంటది. చాలా మెత్తగా వస్తది దోస గూడా. తప్పకుండా ట్రై చేయండి. ఉలవలు గాని, మినపప్పు గూడా పొట్టు మినపప్పేసాను గాబట్టి అన్నీ హెల్తీ అనమాట. నేనైతే ఆద్యకి లంచ్ బాక్స్‌లోకి రోజు ఒక 2 దోసలు పెడతాను. వచ్చిన తర్వాత 2:30కి వచ్చేస్తది గాబట్టి, అప్పుడు మళ్ళీ లంచ్ కూడా పెడతాననమాట. అది ఇంకా ఇది తినడానికి ఈజీ. ఇంకా మనకు కూడా టైమ్ సేవ్ అవుతుంది. ఈ మధ్య అలా చేస్తున్నాను. ఆద్యకి అన్నం పెడుతుంటే లంచ్ బాక్స్‌లో సరిగ్గా తినట్లేదనమాట. సగం సగం తిని, సగం బాక్స్ తీసుకొస్తుంది. అందుకని నేను సరే దోస అయితే పూర్తిగా తినేస్తది గదా! అని చెప్పి ఇలా జేస్తున్నాను. నాకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు పిల్లలు 2:30 కల్లా వచ్చేస్తారు అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై జేయొచ్చు. ఇంకా మంచి హెల్తీగా ఉన్నట్టుంటది వాళ్ళకి. మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టుంటది. టేస్టీగా గూడా ఉంటదండి. చాలా మెత్తగా వస్తది దోస గూడా. మీకు నెక్స్ట్ వీడియోలో ఏసి చూపిస్తాను. ఇదైతే నాకు థర్స్‌డే రొటీన్ అన్నమాట. థర్స్‌డే నైట్ నుంచి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను 4:00కి
ఇంక నైట్ 11:30 వరకు నాకు ఫుల్ పనుంటది. థర్స్‌డే రోజు మాత్రం. ఇక్కడ ఇవుంటాయి గదా! ఇవి టాప్స్ అవన్నీ క్లీన్ జేసుకుంటాను. ఇంకా ఏంటంటే పక్క రోజు ఫ్రైడే గాబట్టి అందులో శ్రావణ శుక్రవారం గాబట్టి ఇంకా నీట్‌గా క్లీన్ జేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఇవన్నీ మంత్లీ వన్సే క్లీన్ జేస్తాను. ఇంకిప్పుడేంటంటే శ్రావణ శుక్రవారం గదా! అని జెప్పి ప్రతి వారం క్లీన్ జేస్తున్నాను. స్పెషల్ డేస్ కదా! అని జెప్పి. క్లీన్ జేయడం కొంచెం టైం పడతది గానీ, క్లీన్ జేసేసిన తర్వాత వంటగది చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక పిండైతే మొత్తం రుబ్బేశాను. ఆ గ్యాప్‌లో కొన్ని సామాన్లుంటే కడిగేశాను. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ సామాన్లేసుకొని కడుక్కోకుండా కొంచెం కొంచెం కడుక్కుందామని ఒక బ్యాచ్ కడిగేసిన తర్వాత మళ్ళీ గ్రైండర్ గిన్ని ఇవన్నీ పడతాయి గదా! ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ కడిగేస్తాననమాట. డిష్ వాషర్ తీసుకుందాం అనుకుంటున్నామండి ఈ సామాన్ల కోసం. కానీ ఎంతవరకు యూజ్ అవుతది ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనం మసాలా గిన్నెలన్నీ వాడతాం గదా! వాటికైతే కొన్ని చేత్తోనే కడుక్కోవాల్సుంటది అని జెప్పి అని అంటున్నారందరూ. సరే ఇంక చూద్దాం కానీ ఎక్కువ సామాన్లయిపోతున్నాయి. నాకు వంట చేయడం చాలా ఇష్టం. 3-4 రెసిపీస్ అయినా ఈజీగా చేసేస్తాను. ఎన్ని రెసిపీస్ అయినా ఓపికగా చేస్తాను గానీ, సామాన్లు కడగాలంటే మాత్రం చాలా బద్ధకం నాకు. అందుకని చెప్పి మా వారు డిష్ వాషర్ తీసుకుందాంలే, నీకు వర్క్ ఎక్కువైపోతుందని చెప్పి అంటున్నారు. తీసుకోవాలి. కానీ ఎల్జీ అయితే ఆల్మోస్ట్ 47, 50 దాకా పడుతుంది. బాష్ తక్కువ పడుతుంది. కానీ బాష్ ఏందంటే వారంటీ అనేది 2 ఇయర్సే ఇస్తారంట. ఎల్జీ అయితే మనకి 5 ఇయర్స్ ఇస్తారంట. అందుకని చెప్పి ఇంకా చూసొచ్చాము. ఇంక తీసుకుందామా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా దాని ఆపరేటింగ్ కాస్ట్ గూడా మనకి మంత్‌కి 500 వరకు పడుతుంది. 500-700 వరకు పడుతుంది ఆపరేటింగ్ కాస్ట్ గూడా. ఇంకా అవన్నీ చూసుకుంటున్నాం. మెయిడ్ కన్నా గూడా అదే బెటర్ గదండీ! వాళ్ళు ఏ టైంకొస్తారు. అందులో కేరళలో ఏంటంటే, ఇక్కడ చాలా ఎక్కువనమాట. మనం హెల్పర్‌ని పెట్టుకుంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ 10,000-15,000 పే జేయాలి. అంటే మార్నింగ్ 9:00కొస్తారు. ఈవినింగ్ 5 వరకుంటారు. ఒకవేళ మనం పిల్లలుంటే బేబీ సిట్టర్‌ని గనక పెట్టుకుంటే వాళ్ళు ఆ పని మాత్రమే జేస్తారనమాట. పిల్లల్ని పట్టుకుంటారు గానీ ఇంట్లో పనేమి జేయరు. మంత్లీ 15,000 ఇవ్వాలి. పిల్లలకి స్నానం జేయిస్తారు. పిల్లలకి ఫుడ్ పెడతారు. అంతే ఇంకేం జేయరు. ఇంట్లో పనైతే అసలేం ముట్టుకోరండి. ఒకవేళ మనం ఇంట్లో పని జేయడానికి పెట్టుకుంటే గనక మార్నింగ్ ఒక్కటే వస్తారు. మార్నింగొచ్చి సామాన్లు కడిగేసి వీక్లీ ట్వైస్ మాప్ పెడతారంట. ఇంకంతే ఇంకేం జేయరు. ఆహ్, మాప్ పెట్టి సామాన్లు కడిగినందుకు బట్టలు గూడా మనం రిక్వెస్ట్ చేస్తే ఆరబెడతారు. లేదంటే బట్టలు గూడా మనమే ఆరబెట్టుకోవాలి. మంత్లీ 4,000-5,000 వరకు చార్జ్ చేస్తారు. అందుకనే నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి మంత్‌కి 4,000, 5,000 ఇచ్చే కన్నా డిష్ వాషర్ గనక తీసుకుంటే మనకి ఒక రౌండేసుకుంటే సరిపోతుంది గదా! నైట్ ఒక్కసారి పెడితే సరిపోతుంది. అందుకని ఆలోచిస్తున్నాం. పవర్ బిల్ గానీ, దానికి సాల్ట్ అవన్నీ పడతాయంట. అవన్నీ జూసాను. మంత్లీ 1000 వరకు పడుతుంది పవర్ బిల్‌తో కలుపుకుంటే. అదే బెటర్ గదా! అనిపిచ్చింది నాకు. ఇంకా మాప్ గూడా నేను వీక్లీ ట్వైసే పెడతాను గాబట్టి ప్రాబ్లమ్ లేదు. దానికి కూడా రోబో క్లీనర్ అని ఒకటి చూసాను. అదైతే 20,000 పడుతుంది. 20,000 ఎందుకు ఇల్లు తుడవడానికి మిషను అని అనిపిస్తుంది నాకు. అంత అవసరం లేదులే మాపుదేముంది. వీక్లీ ట్వైసే కదా పెట్టేయొచ్చు. డిష్ వాషర్‌కి మాత్రం తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాము. మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే సామాన్లు తోమేటప్పుడు మాత్రం నాకు ఏడుపొచ్చేస్తది ఒక్కొక్కసారి. అంటే కొన్ని కొన్ని సార్లు ఎక్కువ పనుంటుంది గదా! ఇంట్లో పిల్లలతో గూడా పిల్లలకి బాలేనప్పుడు, మనకు ఒంట్లో బాలేనప్పుడు, అలాంటప్పుడు సామాన్లు కడగాలంటే ఎక్కడ లేని బాధొచ్చేస్తది. అందుకే డిష్ వాషర్ తీసుకుందామని అనుకుంటున్నా. చూసారా క్లీన్ చేస్తే ఎంత నీట్‌గా ఉందో. నాకు కౌంటర్ టాప్ మొత్తం ఒక చిన్న ర్యాక్ లాగా చేయించుకొని ఈ మిక్సీ, గ్రైండరు, ఓవెన్ గూడా తీసేస్తే కౌంటర్ టాప్ చాలా నీట్‌గుంది. అలాగొక ర్యాక్ చేయించుకుందాం అని అనుకుంటున్నా. అది గాని చేయించుకుంటే గనక మనకి కిచెన్ ఇంకా క్లీన్‌గా ఉంటది గదా! అందుకని అనుకుంటున్నాము కౌంటర్ టాప్ మీద క్లీన్‌గుండాలి అని. కాకపోతే ఇంకోటేంటంటే ఓన్ హౌస్ అనుకోండి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది రెంట్ హౌస్ కదా! మనం కస్టమైజ్ చేయించుకున్నా వేరే ఇంటికి అది యూజ్ అవుతదా? యూజ్ అవ్వదా? ఆలోచిస్తున్నాననమాట. కానీ నాకు ఇల్లు ఎంత నీట్‌గుంటే నా మైండ్ అంత ప్రశాంతంగా ఉంటదనమాట. ఎక్కడ కొంచెం డస్ట్‌గా అనిపించినా సరే అది క్లీన్ చేసే వరకు అసలు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది మైండ్‌లో. ఈ మధ్య ఎందుకో ఓసీడీ ఎక్కువైపోయింది నాకు కూడా.
మీకు కూడా నాలాగే ఉంటుందా అండి? కానీ ఈ పని చేసేటప్పుడు మనకి కొంచెం అబ్బా! ఎంత పని అనిపిస్తుంది గానీ, వన్స్ స్టార్ట్ చేశాక ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగుంటుంది. ఈ పని చేసేటప్పుడు మన ఫుల్ కాన్సంట్రేషన్ అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది. అసలు చేసేసిన తర్వాత గూడా వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదండి ఇల్లు క్లీన్ చేశాక. నాకు చాలా ఇష్టం. కాకపోతే బద్ధకిచ్చేస్తాను నేను. బద్ధకం అన్నమాట. చాలా బద్ధకం. స్టార్టింగ్ ట్రబుల్. వన్స్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా ఆపకుండా మొత్తం పని చేసేస్తాను. ఇంక కూర్చున్నానంటే మాత్రం ఆ రోజు మొత్తం ఇంక కూర్చున్నట్టే అయిపోతది. కాదు అని జెప్పి లేచామంటే మాత్రం ఇంట్లో పని మాత్రం చక 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 అయిపోతుంది. ఆ లేయడం స్టార్టింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. అది గనక స్టార్టింగ్ ప్రాబ్లమ్ లేకుండా కొంచెం బద్ధకం లేకుండా గనక స్టార్ట్ చేసేస్తే ఇల్లు ఎంత నీట్‌గుంటదో. నేను క్లీన్ జేస్తానా ప్రతి థర్స్‌డే. మా పైనింటి ఆవిడొచ్చి అడుగుతారనమాట. ఓహ్! నెక్స్ట్ ఫ్రైడే గదా! ఫ్రైడే రోజు పూజనా అని జెప్పి అడుగుతారు. నేను క్లీన్ జేస్తున్నప్పుడు వాళ్ళకంత విచిత్రం అనమాట. ఎందుకంత అంత టైం తీసుకొని క్లీన్ జేస్తావు? పైన జేసేయి అంటారనమాట. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇలా కార్నర్స్ అన్నీ క్లీన్ జేసుకుంటూ వచ్చేసరికి నాకు మాప్ పెట్టడానికే 45 మినిట్స్, 1 అవర్ పట్టేస్తది. ఇంక ఫ్రైడే గాబట్టి బయట గూడా కల్లాపేసుకున్నాను ఆ టైల్స్ మీద. ఇక్కడంతా మాప్ పెట్టేసాను. మీరు చూసారు గదా! ఎంత క్లీన్‌గా ఉందో. అసలెంత చూసుకోవడానికి ఎంత హ్యాపీగుంటదో ఇలా క్లీన్ చేసుకొని చూసుకుంటే. ఇంక నేను మ్యాట్లు గూడా ఉతికేసి ఆరబెట్టేంత టైం లేదు. ఇంక ఇక్కడ ఏసేసామనుకోండి ఆరిపోతాయి మార్నింగ్ కల్లా. మీరు కూడా ఎవ్రీ ఫ్రైడే మ్యాట్లు, ఇంకా బెడ్ షీట్స్ అన్నీ క్లీన్ చేస్తారా? లేదా మంత్లీ వన్స్ క్లీన్ చేస్తారా? నాకిదొక పెద్ద డౌట్ అనమాట. నేనైతే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. ఈ మ్యాట్లు, ఇంకా బెడ్ షీట్స్ ఇవన్నీ ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. ఖచ్చితంగా పూజ చేయాలి అంటే ఇవన్నీ క్లీన్ చేస్తాను. మీరు మంత్లీ వన్స్ చేస్తారా? వీక్లీ వన్స్ చేస్తారా? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకిదొక పెద్ద డౌట్ అనమాట. ఆహ్, అంటే ఎవ్రీ వీక్లీ వన్స్ చేసుకుంటే కొంచెం బావుంటది. మంత్లీ వన్స్ అయితే మాత్రం కొంచెం మురికి మురికిగా అనిపిచ్చేస్తాయి. అందుకని నేను ఎవ్రీ వీక్ అయితే ఉతుకుతున్నాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా హాల్ అంతా బెడ్‌రూమ్స్ అన్నీ మాప్ పెట్టేసాను. ఇంకా మ్యాట్లు ఉతికేసి ఎక్కడో అక్కడ ఏసేసాను. ఇంక ఫైనల్‌గా బెడ్‌రూమ్ గూడా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఏసేసుకుంటున్నాను. మా వారేందంటే ఆ రోజు 'కింగ్డమ్' సినిమాకెళ్ళిపోయారు నన్నొదిలేసి. నన్ను గూడా పిలిచారు గానీ, నేను రాను నాకు చాలా పనులున్నాయంటే నన్నొదిలేసి వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని మూవీకెళ్ళిపోయారనమాట. అలాగుంటది. నేను ఈ పనులన్నీ వదిలేసి సినిమాకెళ్ళిపోతే నేనసల ఆ సినిమా గూడా ఎంజాయ్ జేయలేను. నా మనసంతా ఈ పని మీదే ఉంటది. ఇంక అందుకే నేను సినిమాకెళ్ళలేదు. కానీ సినిమా యావరేజ్‌గుందంట చెప్పారు. యావరేజ్‌గుందిలే నువ్వొచ్చినా గూడా నీకు నచ్చదులే మూవీ అని చెప్పి అన్నారనమాట మా వారు. మీరెవరైనా 'కింగ్డమ్' మూవీ జూసారా? చూస్తే గనక మూవీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇంక నేనైతే ఇక్కడ ఫిట్టెడ్ బెడ్ షీట్స్ ఉంటాయి గదండీ! ఇది కొని గూడా ఆల్‌మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోతుంది. బావుందండి ఈ బెడ్ షీట్. అంటే ఫుల్లీ కాటన్ గాదనమాట. కొంచెం మిక్స్ ఉంటుంది గదా! ఆ టైపు. కానీ అస్సలు 2 ఇయర్స్ అయిపోయినా గూడా ఎన్ని సార్లు వాషింగ్ మిషన్‌లో ఏసినా కొన్ని కొన్ని హోల్స్ పడిపోతాయి గదా! చినిగిపోతాయి. ఇది అస్సలు అలా అవ్వలేదు. బావుంది. క్వాలిటీ బావుంది. అప్పుడు గూడా చాలా తక్కువకొచ్చింది. సేల్‌లో గొనుక్కున్నా. 500, 600 పడింది. ఫిట్టెడ్ బెడ్ షీట్స్ మనకి 500కి, 600కి రావు గదా! ఇదప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా గాబట్టి అప్పుడొస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు నార్మల్ బెడ్ షీట్సే మనకి 500, 600 పడుతుంది. కాటన్ అయితే 1000 అయిపోతుంది. ఇంగిప్పుడు చూడండి ఎంత బావుందో అసలు వేసిన తర్వాత. ఈ కర్టన్స్‌కి, బెడ్ షీట్‌కి బాగా సెట్ అవుతుంది. ఇదేసినప్పుడు నాకు బెడ్‌రూమ్ బాగా నచ్చుతది. కర్టన్స్ ఇంకా బెడ్ షీట్ మ్యాచ్ అవుతుంది. చూసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తది బెడ్‌రూమ్ గూడా. మా ఆయన చూడండి నేనిక్కడ ఇంత కష్టపడుతుంటే అటు ఇటు తిరుగుతా ఉన్నారు హెల్ప్ చేయకుండా. నేను చూడు ఇక్కడ ఇంత కష్టపడుతుంటే నువ్వేమో సినిమాకెళ్ళొచ్చి అటు ఇటు తిరుగుతున్నావా అంటే, నాకీ పనులేవి రావు అని చెప్తున్నాడు మా ఆయన. ఇవన్నీ నీ బాధ్యతే, నీ బాధ్యత అని చెప్పి ఓ డైలాగేసేసి ఎళ్ళిపోతారు. ఇంక అయిపోయిందండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంక అయిపోయింది. ఇంక నెక్స్ట్ డేకి పూజకి కావాల్సినవన్నీ ఇంక అరేంజ్ చేసుకొని, ఇంక పడుకునేసాను. ఆల్‌మోస్ట్ టైము 11:30 అవుతుంది. వీళ్ళు చూడండి ఈ టైంలో కూడా పడుకోకుండా మా ఆయన వచ్చే వరకు మేలుకొని, పడుకోకుండా చూడండి ఎంత వీళ్ళు గోల గోల అండి వీళ్ళిద్దరుంటే ఇంట్లో ఫుల్లు హడావిడి జేస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి
అమ్మవారికి పాయసం పెట్టుకుందాము నైవేద్యంలాగా అని అనుకుంటున్నాను. అందుకని నైవేద్యం చేసేటప్పుడు ముందుగానే ఇలాగా నైటే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి, మా ఆద్యాని స్కూలుకి పంపించేసాను. మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారు. మా మామయ్యకి కూడా టిఫిన్ పెట్టేసాను. దోసలేసేసి పెట్టేసాననమాట. ఇంక మామూలుగా తడిగుడ్డు పెట్టి మొత్తం ఒకసారి తుడిచేసుకొని, తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకప్పటికే నాకు ఆల్‌మోస్ట్ 8:45, 8:45 అవుతుంది. ఇంక పూజ ఫాస్ట్‌గా చేసుకోవాలి గదా! అని చెప్పి చీరైతే కట్టుకోలేకపోయాను. ఇంక నాకు చీర కట్టుకుందాం అని తీసి పెట్టుకున్నాను గానీ, 10:30 తర్వాత రావుకాలం వచ్చేస్తుంది గదా! ఈలోపు ఫాస్ట్‌గా పూజ చేసుకోవాలి. శారీ కావాలంటే ఈవినింగ్ కట్టుకోవచ్చని జెప్పి, ఇంక నేను ఫాస్ట్‌గా పాయసం అయితే చేస్తున్నాను. ఈ గిన్నెలైతే నేను జియో మార్ట్ మనకి డెలివరీ ఇస్తారు గదా! దాంట్లో పాతింట్లో ఉన్నప్పుడు 500కి 3 పీసెస్ వచ్చినియి. ఒకటి టీ పెట్టడానికి రెగ్యులర్‌గా వాడేస్తాను. ఈ రెండిట్లో నాన్ వెజ్ చేయకుండా సెపరేట్‌గా పెట్టుకున్నాను అనమాట నైవేద్యాలు చేయడం కోసమే. ఇంకా బావున్నాయి ఇది పాయసం చేయడానికి గానీ, ఏదైనా చిన్న చిన్న గారెలు వేపుకోవడానికి, వెజ్ ప్యూర్ వెజ్ అనమాట. ఇవి నాన్ వెజ్ అస్సలు కలపను. పైన పెట్టేస్తాను. ఇవి వాడేసిన తర్వాత క్లీన్ చేసేసి, తుడిచేసి పైన పెట్టేస్తాను. ఎప్పుడైతే వెజ్‌కి నైవేద్యాలు చెయ్యాలో, అప్పుడు మాత్రమే తీసి వాడుకుంటాననమాట. అలా కొన్ని గిన్నెలు పక్కన పెట్టేసాను. ఇంకా నైవేద్యాలు వినాయక చవితి అప్పుడు, ఇంకా దసరాలప్పుడు నైవేద్యాలు చేసుకుంటాం గదా! అలాంటి టైంలో మాత్రమే ఇవి తీస్తాననమాట. నార్మల్ వంటలకి వాడను. ఇంకా సేమియా ఇవి గూడా ఇంట్లో ఉండేవి వాడననమాట. కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి వేస్తాను. అంటే మనము పీరియడ్స్ అప్పుడు గూడా అన్నీ ముట్టుకుంటాం గదా! నేనలా వాడననమాట. ఫ్రెష్ ప్యాకెట్ తీసుకొని ఆల్రెడీ ఉన్నా సరే, కొత్త ప్యాకెట్ తెప్పిచ్చి చిన్న ప్యాకెట్లైనా సరే తెప్పించుకొని వాడుకుంటాను. కొంతమంది గ్రాసరీస్ ముట్టుకోవద్దు అప్పుడు సరిపోతుందంటున్నారు. కానీ మనకదెలా పాసిబుల్ అవుతదండి? గ్రాసరీస్ ముట్టుకోకుండా అవ్వదు గదా! మనం ఖచ్చితంగా వంట చేయాల్సిందే. అందువల్లేంటంటే నేను కొత్తవి తెప్పించుకొని ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ప్యాకెట్స్ తెప్పించుకొని వాడుకుంటాను ఆ టైంకి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ గాబట్టి కొంచెం ప్రసాదం చేసినా సరిపోతుంది. నేనిక్కడ ఒక 2 టీ స్పూన్లు సగ్గుబియ్యం గూడా వేశాను. నానబెట్టేంత టైం లేదు. అలాగే వేసేసాను. ఉడికిపోయాయి. ఏం పర్వాలేదు ఉడికిపోతాయండి. కొంచెం ఎక్కువ సేపు ఉడకబెట్టాలంతే. ఇంక సేమియా గూడా వేసుకున్నాను. ఇంక షుగరేమొచ్చి ఒక చిన్న కప్పుగా ఏసేసుకున్నాననమాట. చాలా ఫాస్ట్‌గా చేశాను. ఇంక సేమియా గూడా చాలా టేస్టీగా వచ్చిందండి. మా వాళ్ళు ఇంట్లో షుగర్ కొంచెం తక్కువే తింటారు. ఇంకా షుగర్ తక్కువేసుకున్నాను. ఒక 2 గుప్పెళ్ళేసాననమాట. అంటే లైట్ షుగరొస్తుంది. ఎక్కువ షుగర్ రాదు. బావుంటుంది టేస్ట్ కూడా చాలా. పాలల్లోనే ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది పాయసం గూడా. ఇంక పూజ గూడా ఇలా చేసుకున్నానండి. మీకు చూపిచ్చాను గదా! బ్రాస్ ఐటెమ్స్ అవన్నీ పెట్టుకున్నాను. చాలా కళగా అనిపించింది నాకు. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.